హలో, సినిమానా? ఏ సినిమా మామా? బార్బియా? చల్, బార్బీ ఏంద్రా బార్బీ? వెళ్తే ఓపెన్ హైమర్ కన్నా వెళ్ళాలి. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మంచి పింక్ టీ షర్ట్ వేసుకొని నొక్కని వెళ్ళిపో. యో బ్రో, వాట్సాప్? మూవీయా? ఏది? ఓపెన్ హైమరా? పోస్ట్ ఇంటర్స్టెల్లర్ నాలెడ్జ్ మూవీస్ ఏమంత ఎక్కట్లేదు మామ. నాకు పీక్ అయిపోయింది. ఐడ్ రాదర్ ప్రిఫర్ బార్బీ యాక్చువల్లీ. ఈసారి నువ్వు కానిచ్చే సరేనా? బాయ్. అదేంట్రా అలా చెప్పావు? ఇంకేం చెప్తారే అనే తమ్ముడు ప్రశాంతంగా నీకు వద్దానే. విన్నావా ఎలా ఉందా బయట పరిస్థితి? బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తామో లేదో తెలీదు, ఎంత వర్షం పడుతుందో తెలీదు, ట్రాఫిక్ కంజెషన్, ఓవర్ఫ్లోయింగ్, చెట్లు పడిపోతున్నాయి. అమ్మో, ఇదే గనక వెదర్ అనుకూలించుంటే బ్యాక్ టు బ్యాక్ రెండు వేసేస్తుండే. ఎరా అజ్జు, బజ్జీలు ఎలా ఉన్నాయి? పడేసావు. థ్యాంక్స్. జాను, ఈ పకోడీలు బజ్జీలు తిన్న తర్వాత నాకు ఒకటి చెప్పాలనుంది. వానాకాలం బయటికెళ్ళి తడవడం ఎందుకురా బుజ్జి? ఇంట్లో ఉండి తినచ్చుగా వేడి వేడి బజ్జీ. నాకు గన్నెత్తారా? అర్జున, ఫాల్గుణ, పార్థ, కిరీటి ఏంటి? ప్యాంట్లు షర్ట్లు షార్ట్లు టీ షర్ట్లు. ఏంటి? ప్యాంట్లు షర్ట్లు షార్ట్లు టీ షర్ట్లు. ఓ యా. ఇలాగ నా కవిత నచ్చలేదు, నేను వెళ్ళను. అజ్జు, అన్నట్టు నా వైట్ టీషర్ట్ తీసుకొచ్చారా? తెచ్చాం బావా. అంటే సపరేట్గా ఆరేసా, అందుకే అడుగుతున్నా. తెచ్చాం ఇదిగో ఇక్కడే ఉంది. మరి నా జీన్స్? అదిగో డోర్ కారేసాం. బాక్సర్ కూడా ఉండే. నువ్వు కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే క్వైట్ బ్యాక్ సైడ్ ఉంది. సరే సరే. జాను, మనం కనీసం బట్టలు ఆరేసాం కాబట్టి మనం అడ్జస్ట్ చేసాం, కానీ పక్కింటి వాళ్ళు పెద్ద పెద్ద బెడ్షీట్లు ఆరేసారే, వాళ్ళు ఎక్కడ ఆరేస్తుంటారంటావు? వాళ్ళ బట్టలు సరే గాని నీ బండి బయట పార్క్ చేసింది మర్చిపోయావా? నేనేది మర్చిపోను. నేను బయట పెట్టడానికి ఒక రీజన్ ఉంది. బాగా బురదలో తిరిగాను అనమాట 2 days. సో కొద్దిగా పాడైంది. బయట ఉంటే ఫ్రీ వాటర్ వాష్. నీకు తెలివి బాగా ఎక్కువైపోయిందిరా. బాగా ఎలాగుంటుంది మనతోటి. హలో. అరే అజ్జు, చెప్పరా. హార్డ్ డిస్క్ తెచ్చిస్తాను. మస్తు వర్షం ఉంది కదరా ఇప్పుడు. ఒక 1 hour తగ్గితే పక్క తెచ్చిచ్చేస్తా మామ. సరేరా. రైట్ మరి, బాయ్. హలో అజ్జు, నా హార్డ్ డిస్క్ రా. వర్షం తగ్గిందా? లేదు. మరి ఎట్లా రమ్మంటావరా? బోట్లో రమ్మంటావా ఏంది? అరే అందులో నా ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయిరా. అరే తెలుసురా, నీ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయి, నీకు ఇంపార్టెంట్, నీకు అర్జెంట్ అని. కానీ వర్షం ఆగితే వస్తా, వర్షం పడితే ఎట్లా వస్తా నేను? అర్థం చేసుకో నువ్వు కూడా కొద్దిగా. సరే ఓకే. హలో అజ్జు, అరే నాకు తెలుసురా నీ హార్డ్ డిస్క్ నా దగ్గరే ఉందని. ఈ వర్ణది తోటి కొద్దిగా గ్యాప్ ఇసి నేను వచ్చిద్దాం అనుకున్నా, కానీ బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఏం చేయమంటావు చెప్పు? అంత అర్జెంట్ అయితే నువ్వు వచ్చి తీసుకో. అరే నా దగ్గర బండి లేదురా. పక్కన ఎవరైనా అడిగి తీసుకొని వద్దామన్నా నాకు బండి రాదు కదా. కొద్దిగా ఆపుకో, వస్తుంది నీ దగ్గరికి. సరే ఓకే. అమ్మా, ఎందుకురా వాడిని అలా సావగొడుతున్నావు? అదేదో క్లౌడ్ లో అప్లోడ్ చేసి పంపించేయచ్చు కదా. చేయొచ్చు, కానీ బాగా వర్షాలు పడుతున్నాయి కదా, డేటా అంతా కరిగి వర్షంలో వచ్చేస్తుందని రిస్క్ అవుతుందని చేయట్లేదు అంతే. అజ్జు, క్లౌడ్ అప్లోడ్ అంటే ఏంటి? ఇప్పుడు మొబైల్లో అప్లోడ్ చేస్తావా ఏంటి? అప్లోడ్ చేస్తామని కాదు బావా, అది నీకు తెలుసు నాకు తెలుసు, దానికి తెలుసా ఏంటి మొబ్బుది. 25 GB పంపించాలంట. ఎట్లా పంపిస్తాం? అది కరెక్ట్. నాట్ పాసిబుల్. గుడ్ మార్నింగ్ అజ్జు. మార్నింగ్ మోర్లెక్ గుడ్ ఆఫ్టర్నూన్ బావా. టైం చూసావు ఎంత అవుతుందో? 1 గంట. 1 అయిందా టైము? ఈ వర్షాకాలం ఏందో గానీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయిందిరా. ఇది రాళ్ళొద్దని చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని, లేదా నేనే వర్షం పడుతుంది రానని చెప్తున్నాను. ఏంటో. అది సరే కానీ లాగిన్ చేసావు మరి? నో. ఎలా అయితే? పవర్ కట్ అని చెప్పేస్తారా? వానాకాలంలో కామనే కదా. వానాకాలాన్ని ఇలా కూడా వాడుతున్నారని ఇప్పుడే అర్థమైంది. నీ నుంచే నేర్చుకున్నాను.
పొద్దు పొద్దున్నే వర్షానికి ఈ అరకు కాఫీ తాగుతుంటే ఏదో అరకులో ఉన్నట్టే అనిపిస్తుంది. అరకులో టైం 2ఆ? టైం 2ఆ? ఎస్ ఇట్ ఈస్. షిట్, బ్రాండ్ మీటింగ్ క్యాన్సిల్ అయింది, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నా. బ్రాండ్ కాల్ ఉండిందిరా 12 o'clockకి, అది మిస్ అయ్యాను. సర్లే, పవర్ కట్ అని చెప్తావు చెప్తావు, అంతేగా. అంతేగా. స్మార్ట్ బాయ్స్. అవునజ్జు, నువ్వు వర్క్ చేయట్లేదా? ఒక నా మెయిల్కి రెస్పాండ్ అయితే తప్ప నాకు పెద్ద పని లేదు బావా. వాళ్ళ ఇంట్లో పవర్ కట్ అంట. సరిపోయారు. పిజ్జా ఆర్డర్ చేసుకుందామా? చీజ్ బర్స్ట్. ఏంటే జిమ్ వేర్ వేసుకొని చీజ్ బర్స్ట్ అంటున్నావు? జిమ్ని పూర్తిగా లైట్ తీసుకున్నావా ఏంటి? అజ్జు, బయట వాన పడుతుందిరా, జిమ్కి ఎట్లా పోతా? అయినా అనేది ఇండోర్ జిమ్మే కదా జాను, బయట వాన పడితే ఏంటి? జిమ్ వరకు ఎలా సుశాంత్ వెళ్ళేది? రోజు బాగున్నాయా? ఎక్కడైనా పాట్ హోల్స్ ఉంటే? హోమ్ వర్కౌట్ కూడా చేయొచ్చాను. ఇప్పుడు జిమ్ చేసేది ఎందుకు? బాడీ స్వెట్ అవ్వడానికి. వానాకాలంలో అంత స్వెట్టే రాదు, ఇంకా జిమ్ చేసి ఏం ప్రయోజనం? అలాంటప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయాలి కానీ అసలు పోనంటే ఎట్లా? బా, ఇప్పుడు ఏంటి? నేను జిమ్ పోవాలి అంతేనా? పోను, నేను జిమ్ పోను, చీజ్ బర్స్ పిజ్జా తింటా, ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పి ఎక్స్క్యూజెస్ ఎతుక్కుంటూ కూర్చుంటా. ప్రాబ్లమా? హ్యాపీయా? చాలా. మమ్మీ, మా చెప్పు. ఓసే జాను, ఏం చేస్తున్నారు అందరూ? అజ్జుగాడు వచ్చాడంట కదా నీ దగ్గరికి. చాలా చిరాగ్గా ఉంది, చెప్పు. ఎందుకే? ఏం లేదు మా, రైనీ సీజన్ అంతే, నిన్న నుంచి పడుతూనే ఉంది. ఏదైతే వాన చూసి నువ్వు చిరాకు పడతాన్నావో, ఆ వాన పడితే చాలు అనుకునే ఫార్మర్స్ ఎంతమంది ఉంటారు తెలుసా నీకు? నువ్వు చెప్పేది కరెక్టేమా, పంటలు పెరిగేలా పడితే ఓకే, పెంటలు జరిగేలా కాదు. అసలే హైదరాబాద్లో వానలు వరదల్లా ఎప్పుడు మారుతాయో తెలీదు. ఏమే, ఎండాకాలం ఏమో ఎండ భరించలేము అంటారు, వాన పడతా అంటే వాన పడుతుంది అంటారు, వానాకాలం ఏమో ఎండొస్తే బాగుండు అంటారు. ఎప్పుడు లేని దాని గురించి బాధపడ్డం తప్ప ఉన్నది చూసుకొని సంతోషపడ్డం లేదు. ఇదే మీ జనరేషన్తో ప్రాబ్లం. అసలు వానాకాలంలో చిన్నప్పుడు నువ్వు అజ్జు ఎంత ఆడుకుంటా అంటారు తెలుసా? బోట్లు చేసుకొని ఆ కాల్వలో వేసి, అసలు ఏం ఫన్ అది. ఎంత రమ్మన్నా కూడా లోపలికి వచ్చేటోళ్ళు కాదు. మళ్ళా వాన ఆగిపోతే స్కూల్ ఓపెన్ చేస్తారని వాన పడుతూనే ఉండాలని మొక్కుకునేదాన్ని కదే చిన్నప్పుడు. ఇప్పుడు ఆఫీస్కి కూడా అట్లనే కోరుకుంటున్నాం, పెద్ద చేంజ్ ఏం లేదు. జాను, గుర్తుపెట్టుకో, ఏ కాలమైనా సంవత్సరంలో 3-4 నెలలే వచ్చేది. ఒక్కో కాలంని ఒక్కోలాగా ఎంజాయ్ చేయాలా, అంతేగాని ఇంట్లో ఇట్లా నసుక్కుంటా కూర్చోకూడదు. అట్లా చేస్తేనే పోయే కాలం అంటారు. సరే, ఇంతకీ తిన్నావా? హలో మా. ఉన్నాలే, ఉరుమొస్తే ఆకాశం సైడ్ పోజ్ ఇస్తా. ఏంటి? ఏమే, నువ్వు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూడలేదా? చూసినా. ఆకాశంలో మెరుపులొస్తే దేవుడు ఫోటో తీస్తానడని. మమ్మీ, ఆర్ యు సీరియస్? సరే ఉంటా మరి. ఆ అజ్జుగాడికి వేడి వేడిగా ఏమన్నా ఇంట్లో ఫుడ్ చేసి పెట్టు. బాయ్. సరే బాయ్. జాను, ఎక్కడ పోతున్నావు? బేబీ, మనం చిన్నప్పుడు రెయిన్స్ ని ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, పెద్దయ్యాక ఇప్పుడు చిరాగ్గా ఇంట్లోనే కూర్చుని పోతున్నాం. అయితే వర్షంలో తడిచి చాలా రోజులైంది, అండ్ ఐ లవ్ రెయిన్స్. అక్కడ గొడుగుంది, తీసుకెళ్ళొచ్చు కదా. వెళ్ళేదే వానలో తడవడానికి, ఎలాగో జస్ట్ డిజిల్ అవుతుంది, అంత హెవీ ఏం పడట్లేదు. పదండి. వస్తే అవసరం అవన్నీ ఇప్పుడు నీకు? నాకు అవసరమే. ఐ వాంట్ ఫీల్ లైక్ అ కిడ్ అగైన్. మీరు వస్తే రండి, లేకపోతే ఏదైనా చేసుకోండి.